ఉంటుంది. లోకమంతా అరాచకం జరుగుతుంది, అక్రమం జరుగుతుంది, లంచగొండితనం, నరహత్య, భయంకరమైన పాడు కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో గోడలలో ఉన్న రాళ్ళు మొరపెడతా ఉంటే దూలములు వాటికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నవి. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. నా వైపు చూడాలి. ఏవి మొరపెడుతున్నాయంట? పెద్దగా చెప్పాలి. నేను మిమ్మల్ని అడుగుతా, రాళ్ళు మొరపెడతాయా? మొరపెట్టవా? మరి ఇక్కడ ఏం రాసి ఉందమ్మా? రాళ్ళు ఏం చేస్తున్నాయి? ఎవరా రాయి? సజీవమైన రాయిగా పిలువబడుతున్న యేసుక్రీస్తు దగ్గరకు వచ్చిన మనమందరం ఆ సజీవమైన రాళ్ళమై ఉన్నాం. ఈ రాళ్ళమై ఉన్న మనం చేయాల్సింది ఏంటో తెలుసా? లోకంలో జరుగుతున్న అక్రమాలన్నిటినీ దేవుని సన్నిధిలో గుర్తుకు తెచ్చుకొని, ఒకసారి దర్శి పట్టణానికి వెళ్ళాను. ఆ రోజుల్లో గవర్నమెంట్ పేదవాళ్ళకి బాత్రూములు ఉచితంగా కట్టించడానికి 10,000 రూపాయలు శాంక్షన్ చేశారంట. గవర్నమెంట్ వాళ్ళు 10,000 రూపాయలు శాంక్షన్ చేస్తే వాళ్ళ చేతికి వచ్చింది 9,000 ఎందుకయ్యా 9,000? ఆ 1,000 రూపాయలు ఏమన్నా పాస్టర్ గారికి దశంభాగం ఇచ్చారా అన్న. లేదయ్యా, శాంక్షన్ చేసే అధికారి ఆఫీసర్ ఉన్నాడు కదా, 1,000 రూపాయలు మినాయించుకొని 9,000 ఇచ్చాడంట. ఈ పేదోళ్ళ దగ్గర ఆఫీసర్ పొందుకున్నాడంటే 1,000 రూపాయలు ఎంత పుణ్యాత్ముడో చూడండి. పేదోళ్ళ దగ్గర తీసుకున్నాడంట, అది కూడా రైట్ రాయల్గా 100 రూపాయలు నాకు 1,000 రూపాయలు నాకు 9,000 రూపాయలు మీకని బలవంతంగా తీసేసుకున్నాడంట. ఇలాంటి దారుణమైన పరిస్థితి. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రపంచంలో ప్రత్యేకంగా మన దేశంలో కొన్ని చోట్ల న్యాయం దొరకట్లా. న్యాయాన్ని అన్యాయంగా, అన్యాయాన్ని న్యాయంగా ఘోషిస్తున్నారు. ఆ మధ్య ఒక జడ్జి గారి మీద పెద్ద దుమారం, అవునో కాదో నాకు తెలియదు, పెద్ద దుమారం. ఆ జడ్జి గారు లంచం తీసుకొని న్యాయాన్ని మార్చేశాడట. ఇలాంటి ఘోరమైన పరిస్థితులు మన కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు ఈ రాళ్ళు చేయాల్సిన పని ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో మొరపెడుతూ ప్రార్థన చేయాలి. అలా మొరపెడుతూ ప్రార్థన చేస్తే మన బ్రతుకులకు దూలము ఆధారమై ఉన్న దేవుడు నీ మొరవిని ప్రత్యుత్తరం ఇవ్వటం ప్రారంభిస్తాడు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు. మంచిది, మనకు అన్యాయం జరిగినప్పుడు ధర్నాలు చేయటం తప్పేమీ కాదు. పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి మాకు అన్యాయం జరిగిందని అడగటం తప్పేమీ కాదు. అయితే నేనంట, పోలీస్ స్టేషన్ దగ్గర దొరకని న్యాయం, కోర్టుల దగ్గర, చట్టాల దగ్గర దొరకని న్యాయం, నీతి కలిగిన న్యాయాధిపతి యేసుక్రీస్తు వారి యొద్ద మరి నిశ్చయంగా మనకు న్యాయం దొరుకుతుంది. ఆయన ఒక్కసారి రోషాన్ని బూనేడా వీటన్నిటిని నిమ్మలపరచడం ప్రారంభిస్తాడు. ఆయన మన విషయమై రోషం ఉన్నట్లుగా సంఘం చేయాల్సిన పని ఏంటంటే, గోడలలో ఉన్న రాళ్ళు, ఏ గోడల్లో ఉన్న రాళ్ళు? మనలను ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టాడు కదా, ఆ ఆత్మ సంబంధమైన మందిరంలో ఒక్కొక్క బిడ్డ ఒక్కొక్క రాయి. నేనొక రాయి, మీరొక రాయి, మీరొక రాయి. ఈ రాళ్ళు మౌనంగా ఉండకూడదు. యేసయ్య అంటాడు కదా, ఈ రాళ్ళు మౌనంగా ఉంటే ఆ రాళ్ళు కేకలేస్తాయి అన్నాడు. కేకలేసిన రాళ్ళు ఎవరై అంటే అన్ని కుటుంబాల్లో నుండి రక్షించబడిన మనం జరుగుతున్న అన్యాయాన్ని బట్టి